ఒక్క క్షణం ఊహించుకోండి, మీరు కట్టే ప్రతి ఇంటి కింద ఒక మహా రాక్షసుడు ఉంటే, ఆయన ఆకలితో ఉంటే. ఇది కథ కాదు, పురాణాల్లో చెప్పబడిన గాథ. సృష్టి ఆరంభకాలంలో లోకాలు ఇంకా పూర్తిగా స్థిరపడని సమయంలో ఒకసారి దేవతలు మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆ యజ్ఞం మధ్యలో శివుడి చెమట బిందువు నుండి అకస్మాత్తుగా ఒక భయంకరమైన రూపం ఉద్భవించింది. అతని శరీరం పర్వతంలా పెద్దదిగా అయింది. కళ్ళల్లో అగ్నిజ్వాలలు, ఆకలి అణచిలేనిది. అతడు పుట్టిన వెంటనే దిశలు దాటేంత వేగంగా పెరిగాడు. భూమిని మొత్తం ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. దేవతలు భయంతో వణికిపోయారు. అతడు ఇలా అన్నాడు, నాకు ఆకలి, నాకు అన్నీ కావాలి, అన్నీ తినేస్తాను అని. దేవతలు గ్రహించారు, ఇలా ఇతడు ఆకలి పెరుగుతూ పోతే లోకాలు నాశనం అవుతాయి అని. అప్పుడు వారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఇతని ఆకలి ఆపాలి, లేకపోతే సృష్టి ప్రమాదంలో పడుతుంది అని. అప్పుడు అందరూ దేవతలు కలిసి ఆ మహాకాయునిపై దాడి చేశారు. ఇంద్రుడు పైనుంచి దూకాడు, వాయుదేవుడు అతన్ని నొక్కాడు, అగ్నిదేవుడు అతని శక్తిని తగ్గించాడు. ఇలా దేవతలందరూ అతన్ని నేల కింద పడేశారు. అతడు భూమిపై పడిపోయి మొత్తం భూమిని కప్పేశాడు. దేవతలు అతడు మళ్ళీ లేవకుండా అతని శరీరంపై కూర్చున్నారు. తలపై ఒక దేవుడు, చేతులపై ఇంకొకరు, మధ్యలో ఇంకొందరు. అలా అతని శరీరమే దేవతల స్థానాలుగా మారింది. అప్పుడే బ్రహ్మదేవుడుని అతడు ఏడుస్తూ తనకి ఇటువంటి పరిస్థితి నుంచి విముక్తిని కలిగించమని, తన ఆకలి కారణంగా ఈ విధంగా చేయవద్దు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి వరం ఇచ్చాడు, నీ శరీరంపై మనుషులు ఇల్లు కడతారు, నిన్ను పూజిస్తే వారికి శుభం ఉంటుంది, పూజ చేయకపోతే నీ అసంతృప్తి వారి జీవితాల్లో కలత చెందుతుంది అని. అప్పటి నుంచి ఇల్లు కట్టే ముందు వాస్తు పూజ చేసే సంప్రదాయం ప్రారంభమయ్యింది. ఆ రాక్షసుడు మరెవరో కాదు, వాస్తు పురుషుడు. కాబట్టి మన ఇంటి పునాది కింద ఒక రాక్షసుడు కాదు, ఒక దేవతల చేత నియంత్రించబడిన శక్తి ఉంది. అతడే వాస్తు పురుషుడు.